హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి ఎన్నో అడ్డంకులు అనేవి నిరుద్యోగులు అలాగే భృతిని ఆశిస్తున్న వారు ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగ భృతికి తప్పని అడ్డంకులు. ముఖ్యమంత్రి యువనేస్తం కింద అక్టోబర్ నెలకు సంబంధించిన భృతి మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా తమ ఖాతాల్లో డబ్బు జమ కాలేదని పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు 1100కు సమాచారం ఇచ్చారు. దీనిపై విచారించిన అధికారులు లబ్ధిదారుల అకౌంట్లు క్రియాశీలకంగా లేకపోవడం దీనికి కారణంగా పేర్కొన్నారు. ఇలాంటి అకౌంట్లు దాదాపు 15,000 వరకు ఉండొచ్చని వెల్లడించారు. అంటే చాలా మంది పేమెంట్ డీటెయిల్స్ అంటే మీ యొక్క యువనేస్తం లాగిన్ లోకి వెళ్ళి మీరు పేమెంట్ డీటెయిల్స్ అనేవి క్లిక్ చేస్తే అక్కడ ఎందుకు అమౌంట్ అనేది రాలేదు అనే విషయం మీకు తెలుస్తుంది. ఒకవేళ మీ అకౌంట్ లోకి ₹1 డిపాజిట్ అయింది, తర్వాత 999 డిపాజిట్ అయ్యింది అని మీకు స్టేటస్ చూపిస్తే మీరు వెంటనే మీ బ్యాంకుకు వెళ్ళి మీ అకౌంట్ అనేది యాక్టివేటెడ్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ అకౌంట్ అనేది డార్మాట్ అంటే ఇన్యాక్టివ్ గా ఉంటే ఆ అకౌంట్ అనే దాన్ని మీరు యాక్టివ్ చేసుకుంటే వెంటనే మీ అకౌంట్ లోకి డబ్బులు అనేవి వచ్చి చేరుతాయి అని మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక అక్టోబర్ నెలకి సంబంధించి 1.54 లక్షల మంది ఖాతాల్లోకి భృతి అయితే వచ్చి చేరింది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1,54,000 మందికి నిరుద్యోగ భృతి జమ అయ్యింది. బ్యాంకు ఖాతాలు యాక్టివేషన్ లో లేనందున మరో 60,000 మందికి జమ కాలేదు. ఏది అక్టోబర్ నెలకు సంబంధించిన భృతి. వీటికి సంబంధించిన సమస్యలను మరో 2 రోజుల్లో పరిష్కరించి వాళ్ళ యొక్క ఖాతాల్లోకి కూడా అమౌంట్ అనేది పంపడం జరుగుతుంది. ఎవరైతే అక్టోబర్ మంత్ కి అప్లై చేసింటారో వాళ్ళందరికీ కూడా భృతి అనేది జమ అవుతుంది. మీరు చేయాల్సిందల్లా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేటెడ్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే చాలా మందికి బ్యాంక్ అకౌంట్ అనేది ఇంకా అప్లై చేసే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ కావడం లేదు, ఆధార్ బ్యాంక్. అలాంటి వాళ్ళు బ్యాంకుకు వెళ్ళి సబ్సిడీ అమౌంట్ పడడానికి కావాల్సిన ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి. అది చేయించుకుంటేనే మీకు ఈ అమౌంట్ అనేది వచ్చి పడుతుంది. మామూలుగా మనం ఆధార్ కార్డు మాత్రమే బ్యాంక్ లో ఇచ్చి లింక్ చేయండి అంటే జస్ట్ వాళ్ళు మన ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంకింగ్ గా చేస్తారు. మనకి అది కాదు కావాల్సింది. ఎన్పిసిఐ అంటే డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఒక పర్సన్ కి అమౌంట్ అనేది డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి రావాలి అంటే ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా అకౌంట్ అనే దానికి అయ్యిండాలి. ఎలా మనం తెలుసుకోవాలి మన ఎన్పిసిఐ మ్యాపింగ్ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా పెట్టాను. ఆధార్ బ్యాంక్ లింకప్ అయ్యిందా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది ఒకవేళ మీకు తెలియకపోతే ఆ వీడియోని చూసి మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ అందులో సక్సెస్ అని వచ్చి గ్రీన్ టిక్ వచ్చిందంటే మీ అకౌంట్ ఎన్పిసిఐకి మ్యాప్ అయ్యింది అని అర్థం. ఒకవేళ అక్కడ మీకు టెక్నికల్ ఎర్రర్ ద్వారా రాలేదు అలాగే రెడ్ మార్క్ వచ్చింది అంటే మీ అకౌంట్ కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేదు అని మీరు తెలుసుకోవాలి. బ్యాంకుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు క్లియర్ గా చెప్పండి నా అకౌంట్ లోకి సబ్సిడీ అమౌంట్ పడడానికి. అంటే ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సంబంధించిన అమౌంట్ కూడా అకౌంట్ లోకి పడుతూ ఉంటుంది. అది కూడా ఎలా ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ జరిగింటేనే మన అకౌంట్ లోకి పడుతుంది. ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే మీరు క్లియర్ గా ఇలా నిరుద్యోగ భృతికి లేదా ఎల్పిజి సబ్సిడీకి గవర్నమెంట్ సబ్సిడీ అమౌంట్ పడడానికి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయండి అని వాళ్ళని క్లియర్ గా అడిగితే చాలా వరకు చాలా బ్యాంక్స్ లో చేస్తున్నారు. ఇలా మీరు చేసుకుంటే మీ అకౌంట్ లోకి ఈ నిరుద్యోగ భృతి అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ నెల 25వ తారీఖు లోపుగానే మీరు చేసుకోవాలి. ఈ నెల 25 లోపల చేసుకుంటేనే మీకు నవంబర్ కి సంబంధించిన భృతి అనేది మీ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. లేదు ఇది ఇంకా లేట్ అయ్యింది అనుకోండి మీకు నవంబర్ భృతి కూడా రాకోకుండా నెక్స్ట్ మనకు డిసెంబర్ భృతికి మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా 15 రోజుల టైం ఉంది. కాబట్టి 15 రోజుల లోపల ఈ మీ ప్రాసెస్ ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అటు
ఇదే కాకోకుండా అంటే 1.54 లక్షల మంది మనకు అక్టోబర్ నెలలో భృతి పొందారు. ఇక నెక్స్ట్ మంత్ కు ఆల్రెడీ 7.58 లక్షల మంది ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వీరందరికి కూడా వచ్చే నెల 1వ తేదీన భృతి అందనుంది. ఇంతకుముందు అక్టోబర్లో 2వ తారీఖున గాంధీ జయంతి రోజున ఇచ్చారు. ఇక నవంబర్లో మనకి 1వ తారీఖునే ఎవరి అకౌంట్లోకి అంటే ఆ రోజు హాలిడే లేకపోతే ఎవరి అకౌంట్లోకి వాళ్ళ అకౌంట్లోకి ఈ 1000 రూపాయల భృతి అనేది డైరెక్ట్ గా వచ్చి చేరుతుంది. దీన్నే మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తాం. అలా మన అకౌంట్లోకి రావాలంటే కంపల్సరీగా ఎన్పిసిఐ ఎనేబుల్డ్ మ్యాపింగ్ మన బ్యాంక్ అకౌంట్ కి జరిగిండాలి. ఓకే, అలాగే ఈ నిరుద్యోగ భృతికి ఎవరైతే అప్లై చేశారో వాళ్లకు వాళ్ళ యొక్క వివరాలను ఈ ఏపీ గవర్నమెంట్ వివిధ కంపెనీలతో పంచుకొని వారికి ఉద్యోగాలు కల్పించడానికి కావలసిన వాటిని కూడా ప్రభుత్వం అనేది తయారు చేస్తూ ఉంది. ఇది ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందాలి అంటే, నిరుద్యోగ భృతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.